హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఎంతో స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగుండే మ్యాంగో స్వీట్ అండి. అసలు చాలా చాలా బాగుంటుందండి. మ్యాంగో తాగితే ఏదైనా బాగుంటుంది కదా. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారండి. దీన్ని ఏ విధంగా చేసుకొని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అసలు ఎంత మెత్తగా ఉందో కదా, స్పాంజీలా ఉందండి. అసలు ఎవరు ఇష్టపడిన వాళ్ళండి అన్నమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా రెండు మామిడికాయలు తీసుకోవాలండి, పొండి అన్నమాట. దాన్ని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, మొత్తం పెట్టుకోవాలండి. ఈలోపు బాండి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్, 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో ఫుడ్ కలర్ కానీ లేకపోతే కొంచెం పసుపు కానీ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టపడిన వాళ్ళు పసుపు వేసుకోవచ్చు. నేను పసుపు వేసాను అనమాట. వేసి ఒకసారి నన్ను ఆ పసుపుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో ముక్కలు పండినవి కాబట్టి చక్కగా ఉండేవి ఆ విధంగా ఉండాలన్నమాట. అలా అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఆ నెయ్యిలో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 minutes దాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాసేపు నేతిలో బాగా ఎగితేనండి చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేగిన తర్వాత మొత్తం అయిపోయిందండి, ఎగిపోయింది. నెయ్యి కూడా కొంచెం పీల్చుకుంది కదా. ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులో మనం ఒక కప్పు వేసుకోవాలండి, బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. మ్యాంగోది మొత్తంలో బొంబాయి రవ్వ అంతా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కాసేపు కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల కొంచెం రవ్వ కూడా మనకి వేగుద్ది అనమాట ఈ మ్యాంగోతో పాటు. ఈ విధంగా కాసేపు ఒక 10 minutes కాసేపు ఫ్రై చేసుకుంటుండాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఇందులోకి మనము కొబ్బరి బాగాను, పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా సరే తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఒక కప్పు వేసుకోవాలన్నమాట. ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి నేను వేసాను అనమాట. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కాసేపు దీన్ని కూడా కొబ్బరి కూడా వేగాలన్నమాట. రవ్వ ఇది మ్యాంగో మొత్తం కలిసి వేగాలి. ఈలోపు మనము 1/2 కప్ పాలు పోసుకోవాలన్నమాట. ఈ విధంగా పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఈ పాలలో కూడా బాగా వేపాలండి. పాలు కూడా బాగా ఇంకిపోతాయి అన్నమాట. కాసేపు ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారా ముద్ద ముద్దగా ఎంత బాగుందో. ఇలాగ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతున్నప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలండి, షుగర్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పంచదార వేసుకోవాలి, 1/2 కప్ అనమాట. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకుంటే వండలుగా వచ్చి బాగోదు అనమాట. ఈ విధంగా షుగర్ వేయటం వల్ల కొంచెం మెత్తగా వస్తుంది అనమాట, డ్రైగా లేకుండా. షుగర్ కొంచెం అవుతుంది కదా, మెల్ట్ అయ్యి మనకి చక్కగా బాగుంటుంది. ఒక హల్వా టైప్లో వస్తుంది అనమాట. ఈ విధంగా కాసేపు కలుపుకుంటూ ఉండాలి. పంచదార కరిగేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం అక్కడే ఉండి కలుపుకోవాలి, ఎక్కువ అల్లకుండా, లేకపోతే అడిగాని చేస్తే బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవాలి. మనకి పాన్కి వదిలేసి పెట్టాలన్నమాట. ఈ విధంగా నెయ్యి కొంచెం వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసేసుకొని ఇంకా ఫస్ట్ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇంకంటే దీన్ని తీసేసేయాలండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా దగ్గరికి వస్తున్నప్పుడు ఆపేయాలన్నమాట. ఈ విధంగా ఆపేసిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి కూడా వేసేయాలి. వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకంతేనండి, ఆపేసాం కదా స్టవ్. ఈ విధంగా ఉన్నప్పుడు దీన్ని కొంచెం ఆరబెట్టేయాలండి. ఈ విధంగా కలుపుకొని కాసేపు ఆరబెట్టాలి. అప్పుడు ఉండలు చేసుకోవాలన్నమాట. ఆరికే ఉండండి ఎక్కువ. అప్పుడు కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకోవాలి. కాకుండా కొంచెం ఆరినాక చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలండి. కొంచెం మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం అనమాట. ఈ విధంగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడాను ఒకదానొకటి చేసుకుంటూ ఉండాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఈ విధంగా చేసుకొని అన్నీ అసలు చాలా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్. దీన్ని బనానాతో కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా పెట్టాను చూడండి షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్లో. ఈ విధంగా అన్ని చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అదే పాన్లో మనం కొంచెం 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ
ఈ విధంగా నెయ్యి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని అన్నిటిని స్లోగానే ఒక ఇష్టం వచ్చినట్టు కలుపుకోకుండా కాసేపు చేసి అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత అవి ఫ్రై అవుతూ అలా లైట్గా కలపాలి. అంతేగాని గరిటతో చేయకోకుండా, లేకపోతే చితికిపోతాయి కదా, కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి. నెయ్యి వేయాలండి. అన్నిటికి నెయ్యి వేసి మొత్తానికి వేసి మళ్ళీ ఒకసారి అడుగున కొంచెం వేగుతాయి అన్నమాట. వేగిన తర్వాత మళ్ళీ రెండో పక్క కూడా వేగనియాలన్నమాట. ఈ విధంగా వేగనియాలి, చూసుకుంటూ ఉండాలి. లేకపోతే మాడతాయి అన్నమాట. మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినాయండి, చూసారా, ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. అంతేను. ఈ విధంగా వచ్చినప్పుడు ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్ని పక్కలను ఇలాగ కొంచెం స్పూన్తో కలుపుకుంటూ ఉండాలండి. మరి గట్టిగా కాకుండా స్లోగా లైట్గా తిరగేస్తూ ఉండాలి. ఈ విధంగా అయిపోయిందండి. గోల్డ్ కలర్లో వచ్చేసినాయి అన్నమాట. అంతకంటే ఎక్కువగా చేయకూడదు. ఇంతే చాలు. లైట్గా ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేటినాయి. ఈ కలర్ వచ్చినాయి చాలు. ఇంకంతకంత చేయకూడదు అనమాట. చూడండి, ప్లేట్లకు తీసేసుకోవాలి అన్నిటిని. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా బాగుంటాయి అనమాట. అసలు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కనుక చేసి పెట్టండి. అసలు ఎలా చేసామంటే అంత బాగుంటుంది. మనకి మ్యాంగో టేస్ట్ తగులుతూ ఉంటుంది. మెత్తగా సాఫ్ట్గా నెయ్యి వేసాం కదండి, చాలా రుచిగా ఉంటాయి అనమాట. చాలా సింపుల్. చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఈ విధంగా పిల్లలకి ఇష్టంగా తింటారనమాట. చూడండి అసలు ఎంత బాగుందో, సాఫ్ట్గా ఉంది కదా, పెద్ద మెత్తగా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అసలు ఎంత బాగుంటుందో ఉంది. చూడండి అసలు ఎంత మెత్తగా ఎంత బాగుందో. ఆ విధంగా చేసుకోండి. మీరు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.